ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎవరి పని వాళ్ళు ఖచ్చితంగా మొహమాటం లేకుండా చేసేయాలి. టీచర్ పని టీచరు, ఉద్యోగస్తుడి పని ఉద్యోగస్తుడు, తల్లి పని తల్లి, పిల్ల పని పిల్ల కదా. అలా చేయకపోతే దాని ప్రభావం ఖచ్చితంగా మిగతా వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో పాటు వాళ్ళ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఇబ్బంది అనేది ఉంటుంది కదా. అవును, దీనికి సంబంధించి ఏమైనా స్టోరీస్ ఉన్నాయండి? మంచి మంచి కథలు ఉన్నాయి. మామూలుగా మనం కుక్క పని కుక్క, గాడిద గాడిద పని పని గాడిద గాడిద. చేసుకోవాలని చెప్తాం. ఆ, అయితే ఇది అది కాదు, ఆ, ఇది విధి నిర్వహణ. అంతే. ఎవరి విధి వాడు చేయాలి. పైన ఎవరో వస్తారు ఎవరో చూస్తారు అని కాదు, మన పని మనం చేసేసేయాలి అంతే. అంతే. మనం తీసుకుంటున్న జీతానికి, ఎంచుకున్న వృత్తికి ప్రతివాడు పూర్తి స్థాయి న్యాయం చేయవలసిందే. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, మానేస్తా అని మానేశాడు అనుకో, అంతే సంగతులు. చంద్రుడు, వాన వేళకి రాకపోతే కుదురుతుందా వాన మనకి? చచ్చూరుకుంటాం. సీజన్స్ సరిగా వస్తున్నాయా? ఇప్పుడు సీజన్స్ లో వచ్చిన అసమతుల్యతతోటి ఎంత అనుభవిస్తున్నాం మనం. మరి అవునండి. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. సంతమామ కథ ఒకటి ఉంది, చెప్తాం. పూర్వం రామాపురం అనే ఊళ్ళో ఒక రామశాస్త్రి గారిని ఒక వైద్యుడు ఉండేవాడు. ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, చాలా గొప్ప వ్యక్తిగా భావిస్తారు ఊళ్ళో. ఆయనకి 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళ ఊరు నది పక్కనే ఆనుకుని ఉంది. అయితే ఆ నదికి ఏదో పుష్కరాలు వచ్చినాయి. ఆ నది పుష్కరాలు మనకు వస్తాయి కదా, కృష్ణకి గోదావరికి. ఆ నదీ తీరంలో ఉండటం వల్ల ఈయన స్నేహితులు 2 చిన్నప్పుడు కలిసి చదువుకున్న సహాధ్యాయులు 2 వచ్చారు. అందులో ఒక ఆయన విఠలు, ఇంకొక ఆయన శ్రీహరి. ఒక ఆయన ఏమో మ్యాజిస్ట్రేట్, ఒక ఆయనేమో బడి నడుపుతాడు, స్కూల్ టీచర్. ఏకోపాధ్యాయ పాఠశాలలు అవి ఉంటాయి కదా, అట్లాంటి పాఠశాలకి హెడ్. వీళ్ళు ఏం చేశారు, వచ్చారు. ఆ పూట ఏం చేశాడు ఈయన, ఈ రామశాస్త్రి గారు ఊరంతా తన ఫ్రెండ్స్ 2 మధ్యాహ్నం దాకా ఊళ్ళో ఉన్న దేవాలయాలు, నదీ తీరం అన్నీ తిప్పాడు. మధ్యాహ్నం భోజనాల వేళకి ఇంటికి వచ్చారు. 12:30 అట్లా అయింది. సరే, ఇంకా వంట రెడీ అవ్వద్దు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళారు, ఏవో ప్రసాదాలు అవి తిన్నారు. విశ్రాంతిగా కూర్చున్నారు. కూర్చుని పిచ్చాపాటి చెప్తున్నారు, నీ వృత్తి ఎలా ఉందంటే నీ వృత్తి ఎలా ఉంది అని. విధి నిర్వహణ, ఎవరి విధి నిర్వహణ వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా? ఎప్పుడైనా ఏమైనా పొరపాట్లు జరిగినాయా? అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఇట్లా డిస్కస్ చేసుకుంటారు కదా, నేను ఈ పొరపాటు చేశాను, నేను ఇది అద్భుతమైన కార్యక్రమం ఒకటి చేశాను, ఆ బాగా డబ్బు వచ్చింది, లేకపోతే పోయింది. వాళ్ళ అనుభవాలు మాట్లాడుకునేటప్పుడు రామశాస్త్రి గారు ఏమన్నాడంటే, నేను కూడా నా విధి నిర్వహణలో ఒక పొరపాటు చేశాను అని. ఇది వరకు ఈ ఊళ్ళో పెద్ద జమీందార్ గారు ఉన్నారు, కొంతకాలం క్రితం. ఆయన చాలా అద్భుతమైన విందు ఒకటి పెట్టారు. ఆ విందుకి ప్రత్యేకంగా ఆహ్వానితులు కొంతమంది. ఆ కార్డులు కూడా చాలా ప్రత్యేకంగా ఉండేవి. అయితే ఏమైంది, రామశాస్త్రి గారు కూడా కొంచెం పేరు తెచ్చుకోవడంతో ఈయనకి కూడా ఒక విందు కార్డు వచ్చింది. జమీందార్ గారి విందు అంటే ఏంటంటే ఎన్నో 30-40 రకాల ఐటమ్స్ పెడతారు, సంగీత కచేరీ ఉంటుంది. మనం ఇక్కడ మన ఊళ్ళల్లో సాధారణంగా అనుభవించిన రాజభోగం అంతా ఆ విందులో కనపడుతుంది. ప్రతి వాళ్ళకి ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది వెళ్ళాలని. ఇప్పుడు మన వాళ్ళంతా పబ్బులకు వెళ్ళాలని భావిస్తున్నారు కదా, అలాగా 10,000 ఖర్చు అయినా పర్వాలేదని. అలాగా ఈయన ఏం చేశాడంటే దానికోసం ప్రయత్నం కూడా చేసుకున్నాడు. ఆ విందుకి తనకు ఆహ్వానం వచ్చేందుకు RSVP ప్రత్యేక ఆహ్వానితులు మాత్రమే వెళ్ళగలరు కార్డు ఉంటేనే. అయితే ఏమైంది, ఒకరోజు సాయంకాలం విందు, ఈయన విందుకి ఏర్పాటు చేసి అన్నీ రెడీ అయ్యి బయలుదేరుతుంటే ఒక ఆవిడ వచ్చింది. మా ఆయనకి బాగా ముంచుకొచ్చిందండి, నా వల్ల అవ్వటం లేదు, మరి ఏదైనా వైద్యం చూడండి, మా ఇంటికి రండి అనేసరికి ఈయన విందుకు వెళ్ళాలి. ఈయన ఏమన్నాడు, అమ్మ నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, నేను జమీందార్ గారి ఇంట్లో కబురు వచ్చింది, నేను అక్కడికి వెళ్తున్నాను, ఇంకెవరైనా వైద్యుడి దగ్గర తీసుకెళ్ళు, లేదా రేపు పొద్దున్న చూస్తాను అన్నాడు. ఆవిడ ఇంకేమి చేయలేక ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళ ఇల్లు వాకిలి ఎక్కడో ఈయనకు తెలియదు. తీరా ఈయన అన్ని బయలుదేరి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా విందుకు బయలుదేరుతున్నాడు. అంతా బయలుదేరాడు. బండెక్కే సమయానికి ఇంకొక ఉత్తరం వచ్చింది, జమీందార్ గారి ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకని విందు ఆపేశాము అని. అంతా రెడీ అయ్యాడు. సాయంకాలం పేషెంట్లు అందరినీ పంపించేశాడు ఈయన. ముఖ్యమైన కేసు ఏమిటి, ఎవరో చచ్చిపోయేలాగా ఉన్నారే, ఆ కేసు వాళ్ళెవరో ఈయనకు తెలియదు. తెలిసిన కేసు ఇంటి దగ్గర ఇల్లు కాదు. చూశాడు, ఇంకా మళ్ళీ వాళ్ళు ఈయన ఎక్కడికో వెళ్ళిపోతాడని ఇంకా వాళ్ళు ఊరుకున్నారు. మర్నాడో 3వ రోజు ఎవరో కనబడితే నేను ఒకళ్ళు వచ్చారు ఏమిటి అని అడిగితే ఆయన కాస్త పోయాడు. ఆ జమీందార్ గారింటి విందు కోసం నేను వెళ్ళాలని అనుకోకపోతే ఆ కేసుని బతికిచ్చేవాడిని. ఇది నేను నా విధి నిర్వహణలో నేను చేసిన పొరపాటు అని చెప్పి
సరే శ్రీహరి ఆయన స్కూల్ టీచర్. ఉమ్, నేను చేశాను ఇలాంటి పొరపాటు. మా ఊళ్ళో నేను నడుపుతున్న పాఠశాల ఉన్న ఊళ్ళో ఒక రైతు కొడుకు ఒకడు ఉండేవాడు. ఎంత తెలివో వాడికి, అష్ట తెలివులు ఉన్నాయి. వాడు చాలా తెలివిగా ఉండేవాడు. వాడు మా ఊరు జమీందార్ గారి అబ్బాయి ఒకే క్లాస్. ఉమ్, ఎంతసేపు వాడు ఏ సమాధానమైనా చెప్పే లోపల వీడు చెప్పేసేవాడు. ఆ రైతేమో జమీందార్ గారి ఇంట్లో పనిచేసేవాడు, వ్యవసాయ పనులలో సహాయం చేసేవాడు. పిల్లాడు అక్కడే పెరిగాడు. ఓకే. వీళ్ళిద్దరూ కలిసి చిన్నప్పుడు జమీందార్ గారు అబ్బాయిని బాబుగారు అన్న పిల్లాడు ఆడుకునేవాడు. ఓకే. వాడికంటే వీడికి ఎక్కువ మార్కులు వచ్చేసరికల్లా ఒక కుళ్ళిపోతనం వచ్చేది జమీందార్ కొడుక్కి. వాడు పోయి వాళ్ళ నాన్నకి చెప్పాడు. ఆయనేమో ఈ పిల్లాడిని ఏదో ఒకటి చెప్పి స్కూల్లో నుంచి తీసేయి, మా అబ్బాయి బాధపడుతున్నాడు అన్నాడు. ఉమ్, మరి నేను జమీందార్ గారి వల్ల నడిచే పాఠశాల నడిపే నేను ఏం చేయను? ఉమ్, ఏదో చెప్పింది అప్పచెప్పలేదని, రాసుకురమ్మన్నది రాయలేదని ఓకే. వాడిని కేకలేసి బళ్ళోంచి వాడి పేరు తీసేశా. రైతుకి నేను తప్పు చేశానని తెలుసు, కానీ జమీందార్ భయంతో వాడు ఊరుకున్నాడు. జమీందార్ గారి అబ్బాయితో సమానంగా చదువుకోదగిన పిల్లవాడు వాళ్ళ నాన్నతో కలిసి పొలంలో నాట్లు వేసుకుంటున్నాడు. ఉమ్, నేను కూడా నా బతుకు కోసం నేను ఇంకేం చేయలేక ఆ పని చేశాను. రైతు కూడా నిలదీసి అడగలేకపోయాడు. ఇంకే భూస్వామం అయితే అడుగును. దాంతో ఆ పిల్లాడి పాపం పొలం పని చేసుకుంటూ, జమీందార్ గారి అబ్బాయి ఏమో ఫారిన్ వెళ్ళి చదువుకొచ్చాడు. ఈ పిల్లాడు ఇక్కడే ఉండిపోయాడు. ఇది నా విధి నిర్వహణలో నేను చేసిన పొరపాటు. సరే, మూడో ఆయన చెప్పాడు, నాకు వస్తాయి ఇలాంటివి. మా ఊళ్ళో ఒక వ్యాపారస్తుడు ఇంటి పక్కన ఉమ్, ఒక కాపు, అంటే మనం చెప్పుకునే కులం కాదు, ఉమ్, పొలం కాపలా ఉండే ఇళ్ళవాళ్ళు ఉమ్, వాళ్ళు ఉన్నారు. అతని చిన్న స్థలం, ఉమ్, వ్యాపారస్తుడిది పెద్ద స్థలం. ఈ వ్యాపారస్తుడు ఎంతసేపు ఈ చిన్న ముక్క కూడా, మామూలుగా పెద్ద పెద్ద బిల్డింగుల పక్కన చిన్న సైట్లు ఉంటే కలిపేసుకోవాలని చూస్తారు. అవును. ఎంత అడిగినా అతను ఒప్పుకోలే. ఓకే. మా తాతల నాటిదంటే ఓసారి వ్యాపారస్తుడు ఏం చేశాడు, మనుషులు పెట్టి కొట్టించి ఖాళీ చేయించి బలవంతంగా వాడి చేతిలో ఒక 100 రూపాయలు పెట్టించి లాగేసుకున్నాడు. లాగేసుకుంటే అతను పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. గ్రామ పంచాయతీలో రిపోర్ట్ చేశాడు. రిపోర్ట్ చేస్తే అది ఈ న్యాయమూర్తి, ఈ విఠల్ అన్న ఆయన, మూడో ఆయన, చిన్న గ్రామాధికారిలో ఉన్నటువంటి న్యాయాధికారి, గ్రామంలో ఉన్న న్యాయాధికారి. ఏ ఊరికి ఆ ఊర్లో అలా ఉంటారు, ఉండేవాళ్ళు కదా. ఉమ్, ఉమ్, ఆ విషయం నా దగ్గరికి వచ్చింది. నేనేమో మా చెల్లెలకి పెళ్లి సంబంధం ఆ వ్యాపారస్తుడి కొడుకుతోటి చూస్తున్నాను. ఓకే. ఉమ్, చూస్తూ ఉంటే ఇప్పుడు ఆయన మీదకి నేను అభియోగం వచ్చిందని ఆయన మీద కేసు ఎట్లా తిప్పుతాను? ఉమ్, నోరు గట్టిగా మూసుకుని ఊరుకున్నాను. 6 నెలలు నలిగిన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. ఈ లోపల ఆ రైతు, ఆ కాప అబ్బాయి కాస్త చచ్చిపోయాడు. ఓహో. మాకు పెళ్లి సంబంధము కుదరలా. ఉమ్, 6 నెలలు నలిగింది, పెళ్లి సంబంధం వచ్చింది, వాళ్ళు కొంచెం సిద్ధంగా ఉన్నారు. ఉమ్, అదే సమయంలో ఆయన మీదకి అభియోగం వచ్చింది. నేను తీర్పు వాడికి అనుకూలంగా, కాపత అబ్బాయికి అనుకూలంగా చెప్తే వ్యాపారస్తుడు నా చెల్లెలు పెళ్లి సంబంధం వదిలేస్తాడు. బయట 10 రకాల మాటలు పుడతాయి. అందుకని ఏం చేయలేక ఇది వదిలిపెట్టా కేసు. చూసి చూడనట్టు ఊరుకున్నా. కాపు వాడిని సపోర్ట్ చేయలే నేను. మా చెల్లెలు పెళ్లి సంబంధం తప్పే నాటికి ఆ అబ్బాయి కాస్త పోయాడు. నేనేం చేయను, ఇలా అయిపోయింది అన్నాడు. ఇట్లా జరుగుతూ ఉంటాయి. మాట్లాడుకున్నారు. రామశాస్త్రి గారు అన్నాడు, అబ్బో 1-2 అయిందో, భోజనం చేద్దాం లేవండి అని చెప్పి లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే వాళ్ళ ఆవిడ వంటింటి గుమ్మాన్ని ఆనుకుని ఈ సావిట్లోకి చూస్తూ ఇట్లా కూర్చొని ఉండేసరికల్లా, ఏమే వంట అయిందా అన్నాడు. ఏం వంట? ఇవాళ నా విధి నిర్వహణ నేను సరిగ్గా చేయలేదు, నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నేను వంటలేదు. ఇక్కడేం చేస్తున్నావే అన్నాడు. మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు వింటున్నాను, నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అనేసరికి నిర్కాంతపోయాడు. ఇప్పుడు 2ంటికి నేను వంట చేయలేదు, నాకు ఒళ్ళు నొప్పులు అంటే భోజనం బయట ఎక్కడ దొరుకుతుంది? పూటకోళ్ళ ఇళ్ళు కూడా మూసేస్తారు. అక్కడ 12-1 గంటకి భోజనాలు చేసే రోజు లేదు. కేకలేసాడు గట్టిగా, బుద్ధి లేదా నీకు? ముందే చెప్పవా? ఇట్లా చేస్తావా? నీ పని నువ్వు చేయొద్దు ఆడదానివి అన్నాడు. మరి నీ పని నువ్వు చేసావా అని అడిగింది. నువ్వు వైద్యుడివి, నువ్వు వైద్యం చేయకపోతే చచ్చిపోతారు, ప్రాణాలు కదా. ఉపాధ్యాయుడు పాఠం చెప్పాలి, ఆ పని చేయాల, ఆయన చెడగొట్టాడు ఒక కుర్రాడి జీవితం. న్యాయం చెప్పాల్సిన జడ్జి గారేమో న్యాయం చెప్పకుండా ఇంకో జీవితాన్ని పాడు చేశాడు. మీరందరూ మీ విధి నిర్వహణ చేయకపోతే ఏమవుతుందో చూడండి. నేను ఓ పూట వంట చేయకపోతే మీరు ఆగలేకపోతున్నారు. బాగా చెప్పింది. అదే ప్రాణాలు పోయే పనులు కదా మీరు చేసినవి. ముగ్గురే చేశారు. మీ పనులు మీరు చేయకుండా మమ్మల్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా? ఆడదానివి నువ్వు వంట వండాల్సిందంటే ఏమిటా నియమం? ఆ నియమం ఏమిటి అనేసరికి ఆయన సిగ్గుపడ్డాడు.
ఆయన వెనకాలే భోజనశాలలోకి వచ్చేసిన స్నేహితులిద్దరికి తలలు వాలిపోయింది. ఎప్పుడు ఈ పొరపాటు చేయకూడదు కదా. మరి నువ్వు ఇంకో చోట వైద్యానికి వెళ్ళి ఇక్కడ చేయలేకపోయినా తప్పే. నువ్వు ఇందుకెళ్ళి వైద్యం చేయకపోతే అది మరీ తప్పు కదా అనేసరికల్లా సరే తెల్లమొహాలు వేసుకుని నుంచున్నారు. వంట అయిందిలేండి, కాళ్ళు కడుక్కురండి, మీరు మాటలు వినడానికి ఇక్కడ కూర్చున్నాను, నా పని మాత్రం నేను ఎప్పుడు మాంటలేదు, నేను చేయకపోతే ఇంకోళ్ళతో చేయిస్తాను నేను అని చెప్పి లోపలికి వెళ్ళింది ఆవిడ. వీళ్ళు ముగ్గురు కాళ్ళు చేతులు కడుక్కుని జీవితంలో ఇంక పొరపాటు చేయకూడదు, ఆడాళ్ళు బుద్ధి చెప్తున్నారు అనుకుని భోజనానికి వచ్చి కూర్చున్నారు. సూపర్, ఎక్సలెంట్ రమ్మగారు. కదా, బాగుంది కదా, చాలా బాగుంది. ఎవడి పని వాడు చేసి తీరాలి. మనం ఒక్కసారి పాల్మాలితే ఒక జీవితం నష్టపోయింది చూడు. మరి ఒకటి జీవితం పాడైపోయింది, ఒకళ్ళకి ఆస్తి స్వాస్తి లేకుండా పోయింది. అంతంత పొరపాట్లు చేస్తే ఎట్లా? ఒక్కోసారి అది మనది కూడా కావచ్చు కదా. 100% అండి. అందుకని ఎప్పుడు ఇలాంటివి చేయకూడదు. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే.